ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో వేయాలి. మహాత్మా గాంధీ ఫోటోనే ఎందుకు వేస్తున్నారు? మహాత్మా గాంధీ తప్ప మరో ఫ్రీడమ్ ఫైటర్ ఇండియాలో లేరా? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారత కరెన్సీ మీద మహాత్మా గాంధీ ఫోటోనే ఉంది. ఇప్పుడు తయారు చేస్తున్న నోట్ల మీదైనా అంబేద్కర్ ఫోటో వేయండి. ఇది ప్రస్తుతం మనం వింటున్నటువంటి డిమాండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. ఫ్రెండ్స్, ప్రభుత్వం 10 రూపాయలు 20 రూపాయల నోట్లను ప్రవేశపెట్టబోతుంది. అదేంటి, ఇవి ఆల్రెడీ ఉన్నాయి కదా అని చాలా మందికి అనుమానం. కానీ ఇప్పుడున్నవి పేపర్ నోట్స్. వాటి స్థానంలో 10 రూపాయలు 20 రూపాయలు ప్లాస్టిక్ నోట్స్ ప్రవేశపెట్టబోతుంది. పాలిమర్ ప్లాస్టిక్తో తయారు చేసేటువంటి ఈ నోట్లు సుమారు 100 కోట్ల రూపాయలను విడుదల చేయబోతుంది ఆర్బీఐ. గతంలో కేంద్రంతో చర్చలు జరిపింది 6 నెలల క్రితం. సరే, కేంద్రం కూడా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందుకొచ్చి పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టబోతుంది. అయితే ఈ 20 రూపాయలు 10 రూపాయల నోట్లు వదలడం అనేది సరే మామూలు విషయం, చిన్న విషయం అనుకో. కానీ ఈ నోట్లు ముద్రించడానికి ముందే మన దేశంలో ఓ వివాదం మొదలైంది. ఎందుకంటే భారత కరెన్సీ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో, బ్రిటిషర్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి మహాత్మా గాంధీ ఫోటో వేశారా, మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో వచ్చిందా? 1969లో భారత కరెన్సీ మీద మహాత్మా గాంధీ ఫోటోని యాడ్ చేశారు. 1999 నుంచి అన్ని నోట్ల మీద మహాత్మా గాంధీ ఫోటో. మరి స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడింది మహాత్మా గాంధీ మాత్రమేనా? సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ భారతదేశానికి సమానత్వాన్ని ప్రకటించి రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు వేయలేదు? ఫ్రీడమ్ ఫైటర్స్ అనేక మంది ఉన్నారు గాంధీ గారితో. సరే, అన్ని నోట్ల మీద గాంధీ గారి ఫోటో ఎందుకు? 1000 నోటు మీద ఒకరి ఫోటో, ఇక 1000 నోట్లన్నీ వారి ఫోటోతోనే. 500 నోట్ల మీద ఒక ఫోటో. అంటే ఇప్పుడు 1000 నోట్లు బ్యాన్ చేశారు, తర్వాత ప్రభుత్వం తీసుకొస్తా అంటోంది కాబట్టి మామూలుగా చెప్తున్నా. 2000 నోట్లు కూడా ఆపేశారు కాబట్టి ఫ్యూచర్లో వదిలితే ఒక్కొక్క నోటు మీద ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో ఉండేటట్టు, అంటే ఆ ఫోటో చూడగానే ఆహా ఇది 2000 నోటు కాబట్టి ఆయన ఫోటో వేశారు అనేటట్టు మైండ్లో ఉండాలి ప్రజలకి. అయితే ఇప్పుడు ఈ 10 రూపాయలు 20 రూపాయల నోట్లు ప్లాస్టిక్ రిలీజ్ చేస్తున్నారు కదా, కనీసం అంబేద్కర్ గారికి సముచిత స్థానం కల్పించండి. ఆయన ఏం తక్కువ చేశారు? దేశానికి ఎంతో ఫేవర్ చేశారు కదా. వెనకబడిన వర్గాలకి, అణగారిన వర్గాలకి రిజర్వేషన్స్ అనేది తీసుకొచ్చారు, వారి భవిష్యత్తును మార్చారు. ఆయన రాసిన రాజ్యాంగం వారికి మాత్రమే కాకుండా దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఉపయోగించుకుంటూనే ఉన్నారు. ఈవెన్ ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే మీ ముందు దానికి కారణం కూడా రాజ్యాంగం. మీరు అట్లా కూర్చొని నేను మాట్లాడే వీడియో చూస్తున్నారంటే దానికి కారణం కూడా రాజ్యాంగం. స్వేచ్ఛ, మనకు నచ్చిన పని చేసేటువంటి హక్కు, నచ్చిన విధంగా మాట్లాడేటువంటి హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇట్లాంటివి ఎన్నో తీసుకొచ్చారు. సరే, ఆయన ఫ్రీడమ్ ఫైటర్స్ దేశానికి మంచి చేసినటువంటి గొప్ప వ్యక్తి, వీళ్ళ ఫోటో ఏదో ఒకటి వేయొచ్చుగా అనేటువంటి వివాదం మొదలైంది. అసలు ఎందుకు ఇలాంటి వివాదం ఎందుకు మొదలైంది అంటే దానికి కారణం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పుస్తకాల్లోనూ నోట్ల మీద ప్రజాస్వామ్య దేశంలో వారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల ఫోటోలను ముద్రించుకోవడం అలవాటు. ఇంతకుముందు మనం పుస్తకాలు చూసినట్టయితే కంప్లీట్ గా పిల్లల పుస్తకాల్లో మొఘలుల చరిత్ర, బ్రిటిష్ వాళ్ళ చరిత్రనే ముద్రించి ఉంచి మహా అయితే గాంధీ గారి గురించో నెహ్రూ గారి గురించో కంప్లీట్ డాక్యుమెంటరీ ఉండేది. మిగిలిన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఏదో మూలన ఓ పేజీలోనో లేదా ఆ ఆర్టికల్లో ఒక లైన్లోనూ చెప్పేవాడు. ప్రత్యేకించి ఎవరి గురించి ఒక ఆర్టికల్ ఉండేది. ఆ తర్వాత నోట్లు ఎప్పుడైతే మన ఇండియన్ కరెన్సీ వచ్చిందో అందుబాటులోకి, అప్పటి నుంచి గాంధీ గారి బొమ్మ వేసుకోవడం మొదలుపెట్టి గాంధీ గారి బొమ్మ వేసుకోవడం మొదలుపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాం. అంటే భారతదేశ చరిత్రని కంప్లీట్ గా గాంధీ ఫ్యామిలీకి కనెక్ట్ చేసే విధంగా వాళ్ళ ఆలోచనలు అప్పట్లో ఉండేవి. ఆ చరిత్ర మారటానికి మొఘలుల హిస్టరీ, బ్రిటిషర్స్ హిస్టరీ మన పుస్తకాల్లోంచి పోవడానికి 78 సంవత్సరాలు పట్టి 78 సంవత్సరాలు. ఈ సంవత్సరం ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ చేంజెస్ ఎన్సీఆర్టీలో మొన్న మధ్య జరిగాయి. అలా చేసినందుకు ఆయన్నే డిమాండ్ చేసి మరీ రాజీనామా. సో ఇక్కడ నోట్ల పైన గాంధీ బొమ్మ కాకుండా మరొకటి వేసుకుంటున్నారు ఎందుకు అనేది ఒక వివాదం అయితే, భారతదేశ చరిత్రని ఒక వర్గానికి, ఒక ఫ్యామిలీకి లేదా దురాక్రమణదారులకి, భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిషర్స్కి ఫేవర్ చేసే విధంగా మాట్లాడు. సో ఇలాంటి అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థతను వేలెత్తి చూపిస్తున్నాయనే ఉద్దేశంతో చాలా మంది వ్యక్తులు ఈ విషయం మీద మాట్లాడడానికి ఇష్టపడరు. ఈవెన్ ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ వేయాలి లేదంటే మరొక ఫ్రీడమ్ ఫైటర్ బొమ్మ వేయాలి అని మాట్లాడే వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ కాదు, కాంగ్రెస్ పార్టీ నేతలు కాదు, సామాన్యులు, ప్రజలు. అంబేద్కర్ రాజ్యాంగం వలన బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తులు చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ నాలాంటి వాళ్ళు కూడా ఎందుకు గాంధీ గారి బొమ్మ వేస్తున్నారు కదా, మిగిలిన వాళ్ళు కూడా వేయండి తప్పే ఉంది అని చెప్పి సపోర్ట్ ఇస్తున్నాం. కారణం ఏంటంటే భవిష్యత్తు తరాలకి గాంధీ గారు ఒక్కరు మాత్రమే ఫ్రీడమ్ ఫైటర్గా
వాళ్ళ మైండ్లో పెట్టుకునేటువంటి సిచ్యువేషన్, దాన్ని మార్చాలి, కంప్లీట్గా చేంజ్ చేయాలి. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఇంతమంది ఉన్నారా? భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఇలాంటి వ్యక్తులందరినీ బయట ప్రపంచానికి చూపించాలి, తెలియాలి, రేపు నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఇలా మాట్లాడు. మేబీ సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ అవుతుంది కానీ ప్రభుత్వం దాకా ఇంకా వెళ్ళలేదు. ఇప్పటికే ఆర్బీఐ కూడా డిక్లేర్ చేసేసింది, రాబోయే 10 రూపాయలు 20 రూపాయల నోట్ల మీద, ప్లాస్టిక్ కరెన్సీ మీద కూడా మహాత్మా గాంధీ బొమ్మే వస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మరి మహాత్మా గాంధీ బొమ్మతో పాటు వేరే నోట్ల మీద అంబేద్కర్, మిగిలిన ఫ్రీడమ్ ఫైటర్ల బొమ్మ కూడా వస్తే బాగుంటుంది అనేది చాలా మంది అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరూ వీడియోని లైక్ చేయండి. ఇంత ఓపిక్గా మా వీడియో చూసారంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతారు. మరి కొంతమందికి మన వీడియోని ఫార్వర్డ్ చేయండి, కుదిరితేనే ఏదైనా సరే. మీకు టైం కనుక లేకపోతే మిమ్మల్ని ప్రెజర్ చేయను, ప్రశాంతంగా ఉన్నప్పుడు మన వీడియో చూడండి. మన వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కూడా తప్పకుండా తెలియజేయండి. అలానే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని మనం వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు చూడొచ్చు. కరెంట్ అఫైర్స్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేసాం కొత్తగా. ఇలా న్యూస్ వస్తే అలా మీ ముందు పెట్టేస్తున్నాం. మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు నేను పాలిటిక్స్ మాత్రమే మాట్లాడేవాడిని. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ, అవేర్నెస్ కానీ, మెసేజెస్ కానీ, ఎక్కడ ఏదైనా జరిగిన లోకల్గా జరిగినటువంటి విషయాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎలా అనిపించింది మీకు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మా స్టూడియోస్.